యుద్ధం వలన అన్ని రకాలుగా ప్రపంచ దేశాలన్నీ కూడా కాకావికలం అయిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క దేశం కూడా ఇతర దేశాల మీద ప్రతి అవసరాలకు కూడా ఆధారపడినాయి. ముఖ్యంగా మన దేశం డెవలప్మెంట్ అవుతుంది. ఈ డెవలపింగ్ కంట్రీలో మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తేనే ఇంపోర్ట్స్ మన దేశానికి కావాల్సిన అవసరాలను మనం దిగుమతి చేసుకుంటాం. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు కూడా మన దేశంలో లభ్యమనే వస్తువులు ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటిలో ముఖ్యమైనది పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ, వంట గ్యాస్ కానీ, ఇంకా ఇతర గ్యాసులు కానీ ఇతర దేశాల నుంచి మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. ఇవాళ చెప్పాలంటే ప్రపంచం మొత్తం కూడా తెలుసు. అదేంటంటే అమెరికా నుంచి మనకు చీప్గా పెట్రోలియం ప్రోడక్ట్స్ రష్యా వాళ్ళు మనకి ఇస్తానంటే $40 మనం గత సంవత్సరం కొనుగోలు చేసిన వాస్తవం. దాన్ని రద్దుపరచడానికి ఇక్కడ నాయకత్వం, అమెరికా ప్రెసిడెంటు వీళ్ళిద్దరూ కుట్రపూరితంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ యొక్క నాయకత్వం యొక్క వ్యక్తులు, సమర్థించే వ్యక్తులు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవటం వలన అమెరికాలో వాళ్ళని బయటపడేయటానికి మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని వైట్ హౌస్లో తాకట్టు పెట్టారు. ఎందుకంటే 30 రోజులు నీకు పర్మిషన్ ఇచ్చాను రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకో అని ఆ యొక్క అధ్యక్షుడు మన దేశానికి పర్మిషన్ ఇచ్చాడు. అంటే మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారం పసిఫిక్ మహాసముద్రంలో పెద్ద బండరాయి కట్టి దాంట్లో పడేశాడని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇవాళ ప్రజల్లో చైతన్యం కొరవడింది. రాజకీయ చైతన్యం కానీ, సామాజిక చైతన్యం కానీ, అలాగే ఆర్థిక చైతన్యం కానీ మొత్తం కూడా కొరవడింది. ఇదివరకు ఏదైనా సమస్య వస్తే ప్రజలు ఆ సమస్య భారత ప్రజలకు కానీ, అలాగే దేశానికి కానీ, అలాగే ఏదైనా సరే నష్టం జరుగుద్ది అనుకుంటే ప్రజలు తక్షణమే వాళ్ళు స్పందించి ఆ ప్రభుత్వాలని మెడలోంచి దాని మీద ఒక నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్న బ్యాడ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటట్లుగా అంత చైతన్యంగా ఉండేవాళ్ళు. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద, ప్రజల మీద, వాళ్ళ యొక్క జీవన విధానం మీద, వాళ్ళ యొక్క బతుకు జీవుల మీద, వాళ్ళ యొక్క ఆదాయాల మీద ఎంత బండరాయి మోపినా సరే చలనం లేకుండా వాళ్ళు ఏ విధంగానూ స్పందించలేకపోతుంటే కారణం ప్రజల యొక్క అసమర్థత కాదు. ఆ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే, మీరు దీంట్లో కనుక ఏమన్నా కనుక కలవ చేసుకొని ఏదన్నా ఉద్యమాలు చేసినా ఏం చేసినా సరే మీకు చక్కెరగిరి మాన్యాలు పట్టిస్తాం, కేసులు పెడతాం, ఇంకా అవసరమైతే పీడీ యాక్ట్ పెడతాం, అవన్నీ కూడా పెట్టి మిమ్మల్ని దీర్ఘకాలంగా జైలు పాలు చేసి మీ యొక్క ఫ్యామిలీని అస్తవ్యస్తం చేస్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు 1930, 39, 40 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అడాల్ఫ్ హిట్లర్ ఎంత నియంతృత్వంగా వ్యవహరించేవాడో అంతకన్నా ఎక్కువ నియంతృత్వం ప్రజాస్వామ్యం అనే ఆ ముసుగులో ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఆ పరిపాలించే పార్టీ ఇవాళ పరోక్ష నియంతృత్వ పోకడలో దేశంలో అమలు జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఆ యొక్క నియంతృత్వ ధోరణులు అణిచివేస్తబడుతున్నాయి. ప్రజల వాయిస్ని కట్ చేస్తున్నారు, పార్లమెంట్ సాంప్రదాయాల్ని కాలరాస్తున్నారు. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అసలు మాట్లాడినట్ల పార్లమెంట్లో అవసరమైతే గెంటి పారేస్తామంటున్నారు. ఆయన యొక్క మైక్ కట్ చేస్తున్నారు. ఆయన వాయిస్ని ప్రజలకు వినిపించట్లా. ప్రజల వాయిస్ ప్రతిపక్షం అలాగే అధికార పక్షం యొక్క వాయిస్ ప్రజలు తెలుసుకుని వాళ్ళు బేరీజు చేసుకుని రాబోయే ఎలక్షన్లో ఎవరికి ఓటు వేయాలి, ఏ ప్రభుత్వం మంచిదని చెప్పి ఎన్నుకుండే అవకాశాన్ని కలగజేయకుండా ఇవాళ చేస్తున్న కుట్రలో భాగమే ఇది. ఇవాళ చెప్పాలంటే ఇవాళ ఇరాన్ మీద అమెరికా దాడి చేయటానికి మనం కూడా పూర్తిగా సహకరిస్తున్నట్టుగా పరోక్షంగా ఉంది. ఎందుకంటే మనం అలీన దేశంలో మనం ఏ యొక్క ప్రభుత్వానికి, ముఖ్యంగా రష్యా కానీ, ఇతర దేశాలు కానీ, అమెరికాని కానీ
మనం సపోర్ట్ లేకుండా అన్ని దేశాలు శాంతికాముఖంగా ఉండాలి, ఒకళ్ళొకళ్ళు ఆధారపడాలి, స్నేహపూర్వకంగా ఉండాలని మన యొక్క ఫారిన్ పాలసీ చెప్తూ ఉంటే నెహ్రూ గారు నిర్మించిన ఫారిన్ పాలసీ ఇవాళ ప్రభుత్వం వచ్చిన ముందు వరకు కూడా దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ప్రధానమంత్రులు మారినా సరే ఆ యొక్క ప్రభుత్వం యొక్క విదేశీ విధానం మారలేదు. ఆ విధానానికి తిలోదకాలు ఇచ్చి వాళ్ళ యొక్క అవసరాల కోసం అధికార పార్టీ అడుగులు మడుగులు నొక్కే విధంగాను ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకొని ఆ ఇతర దేశాలకు అడుగులు మడుగులు నొక్కి వాళ్ళని కాపాడటానికి ఇవాళ విదేశీ విధానం యొక్క ఫారిన్ పాలసీ ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవాళ అదానీ మీద చాలా పెద్ద కేసు అమెరికాలో బనాయిస్తే దాన్ని అణగదొక్కడానికి, ఆ కేసును తీసేయటానికి ఇవాళ రష్యా నుంచి చీప్గా వచ్చే చమురు కూడా మనం వదులుకుని ఇవాళ అమెరికా నుంచి, వెనిజులా నుంచి తీసుకోమని చెప్పి అమెరికా వాళ్ళు చెప్తే అక్కడి నుంచి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామంటే ఇంతకన్నా శోచనీయం ఇంకేమీ లేదు. మన భారతదేశం యొక్క భవిష్యత్తుని మనమే చేతులారా మనం నాశనం చేసుకుంటున్నాం. ఇంకా చెప్పాలి అంటే భస్మాసుర హస్తం మనమే పెట్టుకుంటున్నాం. భస్మాసుడు ఆ రోజున ఎలాగో వరం పొంది శివుడు నా కడుపులో ఉండాలనుకున్నాడో, పార్వతీదేవి ప్రార్థించినప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళి భస్మాసురుడి దగ్గర స్త్రీవేషం వేసుకుని డ్యాన్స్ చేస్తే ఆ డ్యాన్స్లో ఇలాగని అంటే అలాగంటే ఆడ హస్తం ఆడే పెట్టుకున్నాడు. అలాగే మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారం కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, మన యొక్క దేశం యొక్క భవిష్యత్తు కానీ ఇతర దేశాలకి ఈ కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెట్టింది. వాళ్ళ స్వప్రయోజనాలే ముఖ్యం. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇవాళ ఇతర దేశాల్లో, ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, ఇంగ్లాండ్ కానీ, జర్మనీ కానీ, ఇంకా ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద అన్యాయాలు, అక్రమాలు అలాగే జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని అరికట్టాలని చెప్పి వాళ్ళు కూడా బ్యాలెట్ పేపర్ తీసుకొస్తే దీన్ని ఆధారం చేసుకుని వీళ్ళు బ్యాలెట్ పేపర్లు కొనసాగించకుండా ఈవీఎంస్ని ట్యాంపరింగ్ చేసి వాళ్ళు అధికారంలోకి వస్తున్నారనేది స్పష్టం. ఉదాహరణకి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 8 అసెంబ్లీలు వస్తే 8 పార్లమెంట్లు వచ్చినాయి. 8 పార్లమెంట్లు అంటే 64 పార్లమెంట్ అసెంబ్లీలు గెలవాలి. అటువంటిది ట్యాంపరింగ్ చేసి 8 పార్లమెంట్ స్థానాలు గెలిచారు. ఇక్కడ కూడా అంతే. అలాగే ఈ సంక్షోభం వలన భారతదేశం చాలా విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంది. వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల్ని, సామాన్య మానవుల్ని తాకట్టు పెట్టి ధనమాన ప్రాణాలకి రక్షణ లేకుండా చేసి వాళ్ళకి ఆర్థిక స్థితిగతుల్ని ఇంకా పాతాళానికి నొక్కి వాళ్ళని స్లేవరీగా అంటే బానిసలుగా చేసుకోవాలని ప్రభుత్వం చెప్పిందే ఆట పాటగా వాళ్ళు తయారు చేయాలని చెప్పి ఇవాళ వాళ్ళందరినీ కూడా ఉసుగొల్పి అమెరికానికి తొత్తులాగా ఉండటం, మనం నిజంగా ఏ దేశానికి సపోర్ట్ లేకుండా మనం స్వతంత్రంగా వ్యవహరించే కేంద్ర ప్రభుత్వం యొక్క పోకడలు పోయినాయి. కాబట్టి మన దేశ ఆర్థిక పరిస్థితి ప్రజలకి ఇది చాలా హానికరం. ఈ తక్షణమే ప్రపంచ శాంతి కోసం మన దేశం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అటువంటిది ఏ విధమైన పోకడలు లేవు, ఏ విధమైన దఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ముందుకు వచ్చినందుకు అమెరికా వాళ్ళు మనం హర్షణీయం. అలాగే ప్రజల శ్రేయస్సు కోసం దృష్టిలో పెట్టుకొని ఇరాన్ వాళ్ళు కూడా ముందుకొచ్చి శాంతిముఖంగా వాళ్ళు యుద్ధం ముగిస్తే ప్రపంచంలో అందరూ సుఖశాంతులతో ఉంటారని ఆశిస్తున్నా. జై హింద్.